వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే కొంతనై నేను మీ సాయిస్తారంగశెట్టి. సాయినగర్ వెంచర్ లో వరుస చోరీలు, పోలీసుల విచారణ ముమ్మరం. నంద్యాల శిల్పానగర్ వెళ్లే మార్గంలోని సాయినగర్ వెంచర్ లో దొంగల సంచారం కలకలం రేపుతోంది. 5 వ్యక్తులు 2 బ్యాచ్లుగా ఏర్పడి కాలనీలోని దాదాపు 4 ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఇళ్లలోకి చొరబడి విలువైన బంగారు నగదు, వెండి వస్తువులను అపహరించినట్లు బాధితులు చెబుతున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న డీఎస్పీ సిఐ స్వయంగా కాలనీకి చేరుకొని బాధిత ఇళ్లను పరిశీలించారు. సీసీ కెమెరా దృశ్యాలను సేకరించి అనుమానితుల కదలికలపై విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. చోరీలకు పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా దర్యాప్తు కొనసాగుతుందని సమాచారం. ఇది ఇచ్చినారని బొందలు అబ్బాలు బ్యాగులు కింద అదే లేదు వాళ్ళు ధైర్యంగా అన్ని పిల్లలు చెప్పాలి. పిల్లలు అంటే ఇప్పుడు నైట్ పోయి ఆడ అబ్బాయి జరిగింది కదా, ఆడ ప్రాపర్టీ దొరికింది, మరి ఇక్కడ వస్తారు రాదు. ఎన్నిసార్లు తీస్తావు? ఇక్కడ ఈరోజు మార్నింగ్ మేము ఇక్కడ ఇంటి దగ్గరకు వచ్చి చూస్తాలకు మా ఇంట్లో చోరీ జరిగింది. ఇలా చూస్తే ఇక్కడ మెయిన్ డోర్ ఇవి చేసేసారు, ప్లస్ లోపల కూడా బెడ్రూమ్ డోర్స్ 2 డ్యామేజ్ చేశారు. ఓకే, లోపల బంగారు, వెండి 2 చోరీ జరిగింది. ఒక 17 తులాలు బంగారు, 750 గ్రాములు వెండి. మేము మా పెద్దమ్మ హైదరాబాద్కి పోయింది మా అన్నని చూడడానికి. మార్నింగ్ వచ్చి చూస్తాలకు ఇక్కడ ఇలా జరిగింది నాకు. సో మా అన్న ఫోన్ చేసి చెప్పారు, ఇంకొక ఫోన్ చేసి ఇలా జరిగింది, ఇలా వెళ్ళు అంటే ఇలా వచ్చి చూస్తాలకు ఇలా అంతా జరిగింది. ఇచ్చాము, ఇంకా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. సార్ వాళ్ళు కూడా వచ్చారు, ప్రతి ఒక్కటి అబ్జర్వేషన్ చేశారు. ఓకే, మేము టేకప్ చేస్తామన్నారు సార్.